ఎందుకు మీ మీద అంత ప్రెషర్ పడింది? జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం మొదలైందే ఒక అవినీతి సామ్రాజ్యం. ఎంపీ టికెట్ కోసం ఆయన వివేకానంద రెడ్డి గారి మీద చేయి చేసుకునే స్థాయికి వెళ్ళడం కానీ. సో ఇటువంటి శక్తుల్ని రాజకీయాల్లో మనం ఎంకరేజ్ చేయకూడదు. దేర్ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ సో ఈవిల్ అండ్ క్రిమినల్. మరి ఎన్ని ఇంటెన్షన్స్ ఉన్నప్పుడు ప్రజలకు తెలియవా ఆయన ఇంటెన్షన్స్ గురించి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపిస్తున్నారు తప్పించి మిగతా వాళ్ళని ఎవరిని కూడా వేలెత్తి చూపించట్లేదు అనేది. ఇలాంటి నేర చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకెవరికి లేదా? ఎమర్జింగ్ లీడర్స్గా ఎవరిని చూస్తున్నారు? మీరు నన్ను చూడాలని కోరుకుంటా. 23 మంది ఎమ్మెల్యేలని మీరే బాగా గట్టిగా లాక్కొచ్చారు. నేను తలుచుకుంటే గంటలో ఈ ప్రభుత్వాన్ని పడేయగలను అని. దట్ వాజ్ ఎ వెరీ సీరియస్ థ్రెట్. నువ్వేంటి పడేసేది మా గవర్నమెంట్ని, అసలు నీ సంగతి ఏంటో తేలుస్తారు. కానీ ఇంటెలిజెన్స్ రోల్ ఏంటి? ముఖ్యమంత్రి మనిషి కాకుండా ముఖ్యమంత్రికి శత్రువు ఉంటాడా? అంటే ఒకే సామాజిక వర్గం సిద్ధార్థ కౌశల్ లాంటి వాళ్ళు ఈ రోజున అక్కడ వీఆర్ఎస్ తీసేసుకుని మేము వెళ్ళిపోతాం గట్టిగా అంట. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు చేసింది అదే. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని విపరీతంగా మిస్యూజ్ చేశారు. దానివల్లే ఆయన ఎక్కువ అప్రదిష్ట మూటగట్టు. అంతేగాని ఆయన నొక్కని బటన్లు ఏమున్నాయి? ఇప్పుడు అరెస్ట్ల పర్వం నడుస్తుంది ఏపీలో. ఈ విషయంలో తప్పుడు అరెస్టులు చేశారు అని చెప్పి నేనేమి చెప్పే పరిస్థితుల్లో లేను. ఎందుకు ఎన్వి రమణ గారు ఒక రకంగా మాట్లాడారు మొన్న ఈ మధ్యన? అవునండి, అటువంటి పనులు చేసిన వాళ్ళతో మీరేంటి పౌర సన్మానం చేయించుకునేది? ఎందుకు అది అవసరమా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన పవర్ ఉన్నప్పుడు పనులు చేస్తారు కానీ మాట్లాడరుగా. ఇది ఫ్యాక్ట్. ఆర్ఆర్ఆర్ గారి కూడా వ్యవహారం కూడా మీకు తెలిసే ఉంటుంది కదా. లీగల్ ఇంటర్వెన్షన్ లేకపోతే, హైకోర్టుని సుప్రీంకోర్టుని రాత్రికి రాత్రి తలుపులు తట్టి ఉండకపోతే, కుల ప్రాతిపదికన పార్టీలు ఏర్పడి ఆ పార్టీలన్నీ కలిసి ఈ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేసిన కూటమి. కుల ప్రాతిపదికన ఏర్పాటైనాయి అని చెప్పి నేను అలా అంత స్వీపింగ్ స్టేట్మెంట్లు ఇవ్వను. కానీ ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేద్దాం, 600 అడుగుల విగ్రహం ఏర్పాటు చేద్దాం అని అన్నారు. ఎన్టీఆర్ he was a colossal personality. పొట్టి శ్రీరాములు గారు అలాంటి వాళ్ళని ఎందుకు మనం స్ఫూర్తిగా తీసుకోవట్లేదని